నిజామాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ సెషన్ లో మనం ఏం నేర్చుకుందామంటే ఒక వైఫై మొబైల్ ద్వారా వైఫై హాట్స్పాట్ ని ఆన్ చేసేసుకొని మొబైల్ డాటాని ఆన్ చేసుకొని దీనికి లింక్ అప్ చేసేసుకొని ఇందులో వీడియోని ఇంటర్నెట్ ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మన మొబైల్ ని స్క్రీన్ షేరింగ్ కూడా ఎట్లా చేసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ మనము ఫస్ట్ వీడియోలో మనం మొబైల్ హాట్స్పాట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒక వీడియో చిన్నగా చూద్దాం. ఒక గూగుల్ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఇమేజ్ ఏ విధంగా మనం వైట్ బోర్డ్ కి డబ్ చేయాలో చూద్దాం. దెన్ వి విల్ డిస్కస్ ద డాటా. సో ఇప్పుడు వైట్ బోర్డ్ లో మనం ఉన్నాం. దీని నుంచి వైఫైకి పోవాలంటే మనం క్లిక్ చేయాలి అంటే కనుక మనము మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఇక్కడ మనకి స్లాండింగ్ వరుసగా లైన్ ఉంది. లైన్ హోమ్ బటన్ క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఉన్నదంతా కూడా మనం ఎక్కడ ఉన్నాం? వైట్ బోర్డ్ లో ఉన్నాం. వైట్ బోర్డ్ లో ఉన్నామంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ లో ఉన్నాం. ఆండ్రాయిడ్ నుంచి మనము విండోస్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ లోపల ఇక్కడ చూడండి ఇది కనపడతా ఉంది. దీనిలో ఓబిఎస్ ని మనం టచ్ చేస్తే అప్పుడు మనము విండోస్ లోకి మనం ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇందులో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక టూల్ కనపడతా ఉంది. ఇక్కడ పెన్ టూల్. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇది ఫ్లోటింగ్ టూల్ అని అంటాం. మీన్స్ ఈ ఫ్లోటింగ్ టూల్ ఇక్కడ విండోస్ మీద కూడా మనం ఏదైనా సీన్ చూపించినప్పుడు ఈ ఫ్లోటింగ్ టూల్ యూజ్ చేద్దాం. అందులో ఉన్నటువంటి ఆప్షన్ చూద్దాం. ఇది వచ్చేసి కెమెరా, ఇది వచ్చేసి యూజింగ్ టూల్ మీన్స్ మనం సెలెక్షన్ టూల్ అని అంటాం. ఇది పెన్ టూల్, ఎరేజర్, ఇది హైలైటర్, ఎరేజర్. ఓకే, ఇది రికార్డర్, స్క్రీన్ రికార్డర్. ఇది సిచ్యువేషన్ బట్టి మనం చూద్దాం. అప్పటిదాకా దీన్ని టచ్ చేస్తున్న మధ్యలో అలా పక్కకి వెళ్ళిపోతుంది. మిగతా ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఓకే, ఇక్కడ సర్చ్ బటన్ చేస్తే
యూట్యూబ్ ఇక్కడ సెట్ టైం ఆప్షన్స్ ఇక్కడ